మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. ఈ నెల 10వ తారీఖున పార్టీలకు అతీతంగా మేమందరం చైర్మన్ వైస్ చైర్మన్లపై అవిశ్వాసం పెట్టడం జరిగింది. ఇందుకు గాను మాకు 32 మంది సహకరించి అందరూ కూడా సిగ్నేచర్ చేయడం జరిగింది. పార్టీలకు అతీతంగా అందరం కూడా ఒకటే మాట మీద ఉండి ఈ 17 రోజుల నుంచి మేమందరం ఒకటే మాట మీద ప్రజా సమస్యలపై మా గళం ఎత్తాలని మేమందరం నిర్ణయించుకున్నాం. కానీ ఈ రోజు 27వ తారీఖున మేము అవిశ్వాసం నెగ్గేది ఉండే. కాకపోతే గండూరి పావని కృపాకర్ వల్ల కేవలం డబ్బు కోసం అమ్ముడుపోయి మమ్మల్ని అందరినీ కూడా నమ్మించి గొంతు కోసింది. మేమందరం కూడా ఒకటే మాట మీద ఉన్నాం కానీ కేవలం ఒక్క మనిషిని డబ్బులు ప్రలోభపెట్టి మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు ఇలా చేయడం జరిగింది. దీనివల్ల మనందరికి అర్థమైంది ఏంటంటే డబ్బు వల్ల మరొకసారి గెలవచ్చు అనేది ఆయన మళ్ళీ నిరూపించిండ్రు. ఈ రోజు మాకు ఈ అవిశ్వాసానికి సహకరించిన మాజీ మంత్రివర్యులు రామరెడ్డి దామోదర్ రెడ్డి గారికి, నగరికల్ శాసనసభ్యులు వేముల వీరేశం గారికి, సంకినేని వెంకటేశ్వరరావు గారికి, పటేల్ రమేష్ రెడ్డి గారికి మరియు ఒట్టె జానీ యాదవ్ గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.